నమస్తే. ఉస్మానియా యూనివర్సిటీ పోయే ప్రాంతంలో ఉన్నాం, నల్లగుంట ఆ ప్రాంతంలో ఉన్నాం. సో ఒక పెట్రోల్ బంక్ దగ్గర అయితే ప్రస్తుతానికి ఉన్నాం. ఒకసారి చూడొచ్చు, పెట్రోల్ కొరత మళ్ళీ వచ్చిందనే అనుకోవచ్చు. హైదరాబాద్ మహానగరంలో పెట్రోల్ కొరత చాలా ఉన్నది. సో వాహనదారులు కొంత ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ కనబడుతుంది. చాలా మంది క్యూలో అయితే నిలబడ్డారు. సార్ చూసే ప్రయత్నం చేద్దాం, అసలు ఏం జరిగింది, పెట్రోల్ ఉందా లేదా, నో స్టాక్ బోర్డులు ఏమో కొన్ని బంకులు పెడతా ఉన్నారు. వీళ్ళు ఎంతసేపు అవుతుంది, పెట్రోల్ దొరుకుతుందా దొరుకుతలేదా, అసలు వీళ్ళ బాధలేంది, వీళ్ళ తిప్పలేంది. గతంలో కూడా ఒక నెల రోజుల క్రితం కూడా బంకులు బంత్ అని చెప్పేసి చాలా మంది కూడా ఈ ఈ మొత్తం జనాలని కొంత ఉక్కిరి బిక్కిరి చేసి కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం చేసిరు అని చెప్పేసి పెట్రోల్ బంకులకు సంబంధించినటువంటి ఓనర్లు అన్నారు. ప్రజలు ఏంటంటే ఒక్కొక్కరు 3-4 ట్యాంకులు ఫుల్ ట్యాంకులు చేసుకుంటే ఇక పెట్రోల్ ఎక్కడ దొరుకుతుంది అని చెప్పి వాళ్ళు కూడా అంటారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అలా ఏంది, పెట్రోల్ ఉందా లేదా బంకులల్లో, ఎట్లా ఉంది పరిస్థితి, ఎంతసేపు అవుతుంది? लाइन में ठहरा ना मैं तो वो क्या है कि अब कब डालता नहीं मालूम है। जब से लाइन में ठहरे हुए हम लोग ऑलमोस्ट आधा घंटा हो गया और नीचे तो पेट्रोल पंपा बंद है पूरे। सडनली ना कुछ बोलते नहीं करते नहीं, एकदम से बंद कर देते। సో అన్నా, ఇట్లా పెట్రోల్ బంకులు బంద్ అంటున్నారా, అసలు పెట్రోల్ ఉందా లేదా, ఏంది పరిస్థితి, ఎంతసేపు వచ్చి? నేను వచ్చి ఇప్పుడు 10 మినిట్స్ అవుతుంది. 10 మినిట్స్ అవుతుంది అంతే. ఓకే, మూమెంట్ అయితే ఏం లేదు. వేరే బంకులలో ఉందా పెట్రోల్? ఇక్కడికి వచ్చాం మేము. సో ఇంకా చాలా మంది ఉన్నారు, ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏందన్నా, పెట్రోల్ బంకులు మళ్ళీ బంద్ అయ్యే అవకాశం ఉందా? ఆల్రెడీ ఇప్పటికీ 3 పెట్రోల్ బంక్ తిరిగిన 3 పెట్రోల్ బంక్ లో నో స్టాక్ అని చెప్పి బోర్డు పెట్టారు. ఇక ఇప్పుడు మరి కుల్లా ఉంది కదా అని చెప్పేసి లైన్ లో నిలబడ్డ. దగ్గర హాఫ్ అన్ అవర్ కి ఎక్కువ అయిపోయింది. హాఫ్ అన్ అవర్ కి ఎక్కువ దొరికే అవకాశం కనబడుతుందా? ఉన్నది కానీ లైన్ వెయిట్ చేయాలి. వెయిట్ చేసే కానీ దొరకదు. ఏంది, నిజంగా బంకులు బందా లేక అట్లా అనిపిస్తుందా? హైప్ చేస్తున్నారు, పెట్రోల్ లేదు అనుకుంటా. పెట్రోల్ ఉంది కానీ వీళ్ళే బంద్ చేసి పెడుతున్నారు. మరి ఇంతమంది ఎందుకు క్యూలు కట్టి వస్తున్నారు? పెట్రోల్ రేట్ పెరుగుతుందని చెప్పేసి ఒకటి మార్కెట్ లో అంతా వచ్చిందని, పెట్రోల్ రేట్ పెరుగుతుందని చెప్పేసి వీళ్ళు క్లోజ్ చేసుకొని స్టోరేజ్ చేసి పెట్టుకుంటున్నారు. దానివల్లనే ఇంకా చాలా మంది ఉన్నారు, ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఏంటి, బంకులలో పెట్రోల్ దొరుకుతుందా దొరుకుతలేదా, ఎంతసేపు వచ్చింది అన్నా, ఏంది, దొరికే అవకాశం ఉందా? ఛాన్స్ అవుతుంది, ఒక హాఫ్ అన్ అవర్ అవుతుంది లైన్ లో వెయిట్ చేస్తున్నాం. అంటే హాఫ్ అన్ అవర్ ఎంతసేపు అయితే వచ్చి? గంట అవుతుంది అది. లేదంటే ఏమో మరి అంత బ్లాక్ అమ్ముకుంటారు ఎప్పుడు. ఇంతసేపు నిలవాల్సిన అవసరం లేదు, పెట్రోల్ ఉంటే ఇంతసేపు నిలబెట్టరుగా. నిలబెట్టరు మరి దొరుకుతుందా దొరకదా, బంద్ అయ్యే అవకాశాలు ఉన్నాయా? అంతే మరి, బంద్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు రేటు పెంచుతారంట పెట్రోల్ రేటా? అందుకని పాత ఉన్నది కదా పెట్రోల్, ఇక అమ్ముకుంటారు అవి బ్లాక్ లా. ఇంకేం అట్లా ఏమో మరి, పెట్రోల్ ఒక రకంగా చెప్పాలంటే పెట్రోల్ రేట్ పెరుగుతుందని చెప్పేసి ఇప్పుడు ఉన్నటువంటి ఈ స్టాక్ అమ్ముకునే ప్రయత్నమా లేకపోతే ఏందో అర్థం కావట్లేదు. కానీ చాలా మంది అయితే వెయిట్ చేస్తుంటారు. ఇక్కడ చాలా మంది అన్న వాళ్ళు ఉన్నారు. అన్న, ఎంతసేపు అవుతుంది వచ్చి? ఒక 40 మినిట్స్ అవుతుంది. దొరుకుతుందా పెట్రోల్, దొరికే అవకాశం ఉందా? కనిపిస్తలేదు దొరికే అవకాశం అయితే. వాళ్ళు బాటిల్లో బ్లాక్ లో అమ్ముకుంటున్నారు. సో వాళ్ళే బాటిల్స్ ఈజ్ నాట్ యాక్సెప్టెడ్ అని పెట్టారు. అయినా బాటిల్లో ఫుల్ఫిల్ చేసి అమ్ముతున్నారు వాళ్ళే. మేనేజ్మెంట్ ప్రాపర్గా లేదు. సో ఇది పరిస్థితి. సరే, అక్కడ పోయే ప్రయత్నం చేద్దాం. ఏంది మళ్ళీ బంకులు, ఎంతసేపు అవుతుంది వచ్చి? హాఫ్ అన్ అవర్ అవుతుంది. దొరుకుతుంది అంటారా, పెట్రోల్ ఉందా లేదా? ఉన్నది పెట్రోల్. పెట్రోల్ రేట్ పెరుగుతుందని వచ్చిరా లేకపోతే అయిపోతుందని వచ్చిరా? అయిపోతుందని వచ్చినాము, మళ్ళీ దొరుకుతుందో లేదా, పనులు ఆగిపోతాయి కదా, దానివల్ల జాగ్రత్త. ఇంకా బ్రదర్ ఉన్నారు, అడుగుదాం. ఎందుకు బ్రదర్, పెట్రోల్ లేదంటున్నా? బాటిల్లో పోసుకొని ఆడే అమ్ముకుంటూ నో బాటిల్స్ అని పెట్టాడు. ఇంకేం ఫైదా, ఇంతసేపు లైన్ కట్టినాము, గంట అవుతుంది. ఒకసారి లోపలికి పోయే ప్రయత్నం చేద్దాం. అసలు ఏందో ఒకసారి వీళ్ళని అడుగుదాం, ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. అన్నా, ఒకసారి ఇక్కడ మీడియా, ఒకసారి పెట్రోల్ ఉందా బ్రదర్ ఇక్కడ పెట్రోల్ ఉందా? పెట్రోల్ అంటే పవర్ పెట్రోల్ కొంచెం ఉంది సార్, లిమిటెడ్. ఇంకో 1000 లీటర్ వరకు వస్తుంది. డబ్బాలలో అమ్ముద్దానని ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, మీరు అమ్ముతున్నారంట అని చెప్పి తెలుసు. నేనైతే వస్తానండి బాటిల్స్, ఎందుకంటే లైన్ లో నిల్చుంటారు కదా, వాళ్ళు ఇబ్బంది పడతారు. నేనైతే పోయట్లేదు. మీ దగ్గర స్టాక్ ఉందా లేదా? ఇంత స్టాక్ లేదు, ఓన్లీ పవర్ పెట్రోల్ లిమిటెడ్ ఉంది అది. సో ఇంకా చాలా మంది ఉన్నారు, పెట్రోల్ ఉందని నేను చెప్తున్నాడు. సో చాలా మంది గంట అయిందని చెప్పేసి వీళ్ళు అంటా ఉన్నారు. అసలు పెట్రోల్ లేక ఇబ్బంది పడుతున్నారా, ఉండి ఇబ్బంది పడుతున్నారా, ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఎంతసేపు అవుతుంది వచ్చి? నేను 20 నిమిషాలు అవుతుంది. పెట్రోల్ ఉందో లేదో వాళ్ళకే తెలవాలి. కానీ మరి వాళ్ళు ఎందుకు స్టాక్ బంద్ చేస్తారు, ఎందుకు బంద్ చేస్తలేరు అదే అర్థమైతే లేదు. అన్ని పెట్రోల్ పంపు ఆ పక్క అయితే బంద్ చేసుకున్నారు. మరి దీనివల్ల ఏంది ప్రయోజనం? వాళ్ళకు ఇట్లా మనుషుల్ని ఇబ్బంది పెడితే బాగుంటుందా? ఖాళీ పీలి నువ్వు పెట్రోల్ వండి కూడా లేనట్టు నువ్వు ఇది చేసుకుంటే మళ్ళా వాడు పని చేసుకునేటోడు కూడా నువ్వు ఇది చేయాల్సి వస్తుంది.
నిన్న ఆర్టీసీ అయిపోయి ఇవాళ పెట్రోల్ అయిపోతుంది. ఇవాళ మన పెట్రోల్ వాళ్ళు స్ట్రైక్ చేస్తారా మరి ఏం చేస్తారో తెలియదు. ఉద్యోగస్తులు మన ఏం చేయాలి మరి? పోయేటోళ్ళు చాలా మంది ఉంటారు, అవునా కదా? సో పెట్రోల్ అయితే ఉన్నదని సిబ్బంది చెప్తున్నారు. సో ఇక్కడ వచ్చిన వాళ్ళు ఏమో చాలా మంది సో పెట్రోల్ దొరుకుతలేదని చెప్పేసి కొంతమంది ఏమో ఇక్కడ వాళ్ళతోని గొడవలు చేసే ప్రయత్నం జరుగుతున్నది. ఒకసారి అడిగే ప్రయత్నం చేద్దాం, అసలు ఇక్కడ పెట్రోల్ దొరుకుతుందా దొరుకుతలేదా, అసలు ఏంటి ప్రాబ్లం. మొత్తానికి అయితే చాలా మంది లైన్లో అయితే నిలబడ్డారు. ఇక్కడ దొరికింది ఎంత పెట్రోల్ బంక్ వేరే దగ్గర వేరే ఎక్కడ లేదు ఎంతసేపు వచ్చి ఇప్పుడే వచ్చి 5 నిమిషాలు కదా వచ్చి దొరుకుతుందంటారా? నన్ను అడిగితే అక్కడ 100 స్టాక్ ఉంది నేను చెప్తాను. మరి ఆయన ఉందంటుంది కానీ మీరు క్యూలు కడుతున్నారు కదా పరిస్థితి. ఎవరికి వాడికి గంటకు మాట మాడతారు, వాళ్ళ స్టాక్ లేదంటారు ఉందంటారు. ఓకే, సో ఇది పరిస్థితి అయితే మొత్తానికి పెట్రోల్ బంకులో పెట్రోల్ ఉన్నదని సిబ్బంది చెప్తా ఉన్నారు. సో వచ్చిన వీళ్ళు ఎవరైతే వాహనదారులు ఉన్నారో వీళ్ళు ఏమంటున్నారంటే పెట్రోల్ బంకుని వాళ్ళు అమ్ముకుంటున్నారు, బాటిల్స్లలో పొయ్యొద్దు కదా, బాటిల్స్లో పోసుకుంటున్నారు, బాటిల్స్లలో పోసి అమ్మితే ఇక్కడ వచ్చిన వాహనదారులకు ఇంకా ఏడ పోస్తారని చెప్పేసి వాళ్ళు అంటా ఉన్నారు. సో అక్కడ బాటిల్స్ కూడా ఒకసారి చూడొచ్చు, బాటిల్స్లలో కూడా పోస్తూ ఉన్నారు. సో ఇది కరెక్ట్ కాదు పద్ధతి, బాటిల్స్లలో ఎందుకు పోస్తున్నారు ఇక్కడ, ఇది అర్థం కాలేనటువంటి పరిస్థితి. సో చూడొచ్చు ఇక్కడ బాటిల్స్ అయితే ఇగో ఇక్కడ బాటిల్స్ అయితే నింపుతున్నారు. బాటిల్స్ నాట్ అలౌడ్ అన్నారు కదా, బాటిల్స్ మీరు బాటిల్ పెట్టొద్దు కదా, మీరు బాటిల్స్ తీసుకోవద్దు కదా, బాటిల్స్ ఎందుకు పెడుతున్నారు? సో ఒకసారి ఈయనతో మాట్లాడే ప్రయత్నం. అన్న పెట్రోల్ ఉందా లేదా అన్న? జనాలు ఉంది పెట్రోల్ ఉన్నది కానీ జనాలు కనిపించేస్తారు అంతే, ఏం లేదు అందరికి. పెట్రోల్ రేటు పెరుగుతుందని చెప్పేసి అమ్ముకుంటున్నారు అని చెప్పి పెరుగుతారు లేదు, అట్లేం లేదు. మరి ఎందుకు క్యూలు కడుతున్నారు వీళ్ళంతా? ఒకరు చూసి 4 లైన్ కడతారు అంతే, అదే ఒకరు ఇద్దరు చూసుకుంటా. అవును, సో ఇది పరిస్థితి. స్టాక్ అయితే ఉన్నది కానీ కొంత కన్ఫ్యూజ్ అయ్యే పరిస్థితి, జనాల దగ్గరనే కొంత కన్ఫ్యూజ్ అవుతున్నారు. సో వేరే పెట్రోల్ బంకులు బంద్ ఉన్న కారణం వల్ల వీళ్ళు వచ్చి ఇందులో ఉంటున్నారు అని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. సో మొత్తానికి అయితే భయపడాల్సిన అవసరం లేదు, పెట్రోల్ అయితే దొరుకుతుంది వాళ్ళు చెప్తా ఉన్నాడు. పెట్రోల్ బంకులు బంద్ అనేది ఏం అట్లయితే పరిస్థితి ఏం కనబడతలేదు. కాకపోతే కొంత ఏంటంటే వచ్చిన వాళ్ళే 2-3 లీటర్లు కొట్టించుకునేది కాక ఒక 10 లీటర్లు ఫుల్ ట్యాంక్ అట్లా చేయించుకుంటున్నారు కాబట్టి కొంత ఇబ్బంది పడే పరిస్థితి అయితే కనబడుతుందని చెప్పేసి హైదరాబాద్ మహానగరంలో ఉన్నటువంటి వాహనదారులు చెప్తున్నటువంటి పరిస్థితి. సో మొత్తానికైతే పెట్రోల్ బంకులలో పొద్దున్నుంచే చూస్తూ ఉన్నాం, బంకులు బంద్ అంట అని చెప్పేసి ఒకరు అంటాడు, లేకపోతే బంకులలో పెట్రోల్ లేదని చెప్పేసి ఒకరు అంటారు. బంకులలో వాళ్ళు ఆ స్టాక్ తెప్పించుకోలేనటువంటి పరిస్థితిలో వాళ్ళు నో స్టాక్ అని పెట్టుకుంటున్నారు. కానీ చాలా వరకు అయితే బంకులలో పెట్రోల్ దొరుకుతున్నది. సో ఎవరు కూడా ఇబ్బంది పడవద్దు అని చెప్పేసి వాళ్ళు అంటా ఉన్నారు. మరి చాలా బంకులలో అయితే దొరుకుతలేదు. మొత్తం మీద కొంతమంది ప్రజలు అయితే ఇక్కడ ఉన్న వాహనదారులు అయితే కొంత సీరియస్ అవుతున్నారు సిబ్బంది మీద. వాళ్ళు కూడా సమాధానం అయితే కొంత ఓపికనే చెప్తున్నారు. పెట్రోల్ మరి రేపు ఎల్లుండి చూస్తే కనుక మనకు ఈ బంకులు బంద్ అవుతాయా లేకపోతే పెట్రోల్ ఉంటుందా ఉండదా అనేది తెలుస్తుంది. సో చూస్తూనే ఉండండి, ఖచ్చితంగా మనం అయితే అప్డేట్ ఇస్తాం. చూస్తూనే ఉండండి ప్రజావాహి.